హరే కృష్ణ. అందరికీ నమస్కారం. గౌరాంగ బుక్ నుంచి మనం శ్రీ చైతన్య మహాప్రభు లీలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నిత్యాయ కృపపదాయనే గౌరకథా దామోదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాస్తాయస్థ తీస్తాడే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరవతిశే నమో నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. ఆ శిష్య గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాబందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాం. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథుని చూచుట కొరకు ఆతృత చెందుట. మనం జగన్నాథపురి తర్వాత లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. జగన్నాథపురిలో ఆయన ఏం జరిగింది ఏమిటి అన్నది ఇక్కడ మనం వినబోతున్నాం. మరుసటి రోజు చైతన్య మహాప్రభు జగన్నాథుని దర్శనం కోసం చాలా ఆనందంగా వెళ్ళేవారు. శ్రీ చైతన్య మహాప్రభు సాధారణంగా జగన్నాథులను దూరం నుండే దర్శిస్తారు. గరుడ స్తంభానికి వెనక నుంచునేవారు. కానీ ఆయన 15 రోజుల నుండి జగన్నాథులను దర్శించకపోవడం వల్ల జగన్నాథుడి పట్ల మహాప్రభు చాలా విరహభావంతో ఉన్నారు. మహాప్రభు ఉదయాన్నే దర్శనానికి వెళ్ళి మధ్యాహ్నం వరకు అర్చామూర్తులను ఎడతెరిపి లేకుండా చూస్తూనే ఉన్నారు. జగన్నాథుని ముఖాన్ని దర్శిస్తూ చాలా ఆనందాన్ని పొందారు. సాధారణంగా మనం కొన్ని క్షణాలలో మన దర్శనాన్ని ముగించుకొని తృప్తి పడతాం. కానీ చైతన్య మహాప్రభు దర్శనానికి కొన్ని గంటల సమయం పట్టేది. జగన్నాథుడు మరియు చైతన్య మహాప్రభు మధ్యన ప్రతిస్పందనలు చాలా ఎక్కువ ఉండేవి. రథయాత్రకు 15 రోజుల ముందు భగవంతుడి అర్చామూర్తిని మనం దర్శించలేం. అందువల్ల చైతన్య మహాప్రభు ఆయనను చూడడం కోసం చాలా ఆతృతతో ఉన్నారు. దీనిని బట్టి మనకు అర్చా విగ్రహం వాస్తవానికి కృష్ణుని అవతారమే అని తెలుస్తుంది. మనం ఎప్పుడూ కూడా అర్చా విగ్రహం అనేది ఒక బొమ్మనో లేక విగ్రహమనో లేక ఇంకేదైనా తలచకూడదు. చైతన్య మహాప్రభు పొందిన అనుభవాన్ని మనం పొందలేకపోతున్నామంటే దానికి కారణం మనం ఇంకా ప్రాథమిక స్థాయి భక్తులుగానే ఉన్నామని అర్థం. మనం మన భక్తియుత సేవలో పరిపక్వం చెందిన కొలది మనం అర్చా విగ్రహంలో భగవంతుడిని చూడగలుగుతాం. ఇక్కడ విగ్రహాలు స్థాపించినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి స్థాపిస్తారు. అంచేత భగవంతుడు అక్కడ ఉన్నాడనే మనం భావించి మన దర్శనం చేసుకుంటూ ఉంటే మనకి ఆ అనుభూతి లభిస్తుంది. అంతేగాని అది విగ్రహం లేని మాత్రం ఊరికే దండం పెట్టుకొచ్చేద్దామని మాత్రం మనం అనుకోకూడదు. అలాగా ఆయన చైతన్య మహాప్రభు అంత లీనమైపోయి ఆయన దర్శనం చేసుకుని అంత పారవశ్యం చెందారు. అవన్నీ మనకి తెలియడం ఎందుకంటే మనం కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా ఆ భావం అలవర్చుకుంటామనే ఉద్దేశంతో ఎంతో ఉత్కంఠతో చైతన్య మహాప్రభు కేవలం జగన్నాథుడి ముఖాన్ని తిలకించడం కోసం సమావేశ మందిరాన్ని దాటి నైవేద్యం అర్పించే గదిలోకి ప్రవేశించారు. ఇది మర్యాద లంఘన లేదా నియమ నిబంధనలు ఉల్లంఘన. సాధారణంగా మనం అందరినీ అలా నైవేద్యాలు పెట్టే గదిలోకి వెళ్ళనేవారు కదా. కానీ మహాప్రభు ఈ 15 రోజులు ఆ జగన్నాథుని చూడకపోవడం దర్శనం అవ్వకపోయేటప్పటికీ ఆ బాధ ఆయన తట్టుకోలేక ఆ నైవేద్యం గదిలోకి కూడా వెళ్ళిపోయారట. తనకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న వారికి అతి సమీపానికి వెళ్ళకూడదని ఇది సూచిస్తుంది. భగవంతుడి యొక్క అర్చామూర్తిని ఆధ్యాత్మిక గురువును కొద్ది దూరం నుండే దర్శించాలి. లేకపోతే అతి సమీపానికి వెళితే నియమ ఉల్లంఘన జరుగుతుంది. కొన్ని మార్లు అర్చామూర్తికి కానీ ఆధ్యాత్మిక గురువుకు కానీ అతి సమీపానికి వెళ్తే ప్రాథమిక స్థాయి భక్తులు పతనం చెందే అవకాశం ఉంది. అందువల్ల అర్చామూర్తికి ఆధ్యాత్మిక గురువుకు వ్యక్తిగత సేవకులు ఎల్లప్పుడూ
చాలా జాగరూకతతో వ్యవహరించాలి. లేకపోతే వారి యొక్క విధి నిర్వహణలో అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. ఎవరో సమీపానికి మరీ దగ్గరగా వచ్చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న వాళ్ళకు ఉంటుంది. జగన్నాథుని పట్ల చైతన్య మహాప్రభువుకు అప్రయత్నపూర్వకమైన ప్రేమ కలగటం వలన జగన్నాథుడు ప్రసాదం తీసుకునే భాగమందిరంలోకి వెళ్ళకూడదు అనేటువంటి సాధారణ నియమాలను ఉల్లంఘించేవారు. కానీ భగవంతుడిని చూడడానికి మాత్రం వేచి ఉండేవారు కాదు. ఆయన ఎంతో తీవ్రమైన ప్రేమావేశంతో భగవంతుడికి బాగా దగ్గరికి వెళ్ళి దర్శించుకునేవారు. కొన్నిసార్లు భగవంతుడి మీద ప్రేమతో నియమాలను ఉల్లంఘిస్తే అది అనుమతింపబడుతుంది. ఎందువలనంటే ఇది ఉన్నత కారణం కోసం కావున మనం దానిని అనుకరించకూడదు. ఆయన చేశారని మనం మాత్రం అలా అనుకరించకూడదు. మనం ఎప్పుడూ కూడా కొంచెం దూరంగానే ఉండాలి. ఇతడు ఒక సాధారణమైన సలహా ఇవ్వబడింది. అదేమిటంటే మనం అర్చామూర్తికి కానీ ఆధ్యాత్మిక గురువుకు కానీ అతి సమీపమునకు వెళ్ళకూడదు. అర్చామూర్తికి దగ్గరగా వెళ్తే తయారు చేసిన వారు పెట్టిన మచ్చలను లేదా వేరేదైనా చూసే అవకాశం ఉంటుంది. అర్చామూర్తి యొక్క భౌతిక ఆకారాన్ని మాత్రమే చూసే అవకాశం ఉంది. అది అంత ముఖ్యం కాదు. ఒకవేళ మనం అర్చామూర్తిని కొద్ది దూరం నుండి చూసినట్లయితే భగవంతుడి యొక్క అందాన్ని ఆస్వాదించగలుగుతాం. అందుచేత మన సాధారణ భక్తియుత సేవకు అదే ముఖ్యం. అదేవిధంగా మనం గురువుకు దగ్గరగా వెళ్ళినట్లయితే మనం చిన్న చిన్న విషయాల పట్ల దృష్టిని నిలపడం వల్ల ప్రక్కదారి పట్టే అవకాశం ఉంది. కొంతమంది చాలా క్లిష్టంగా ఉండేటటువంటి వారు దేనినైనా వారు తప్పుపెట్టే అవకాశం ఉంది. అందువలన అర్చామూర్తి మరియు ఆధ్యాత్మిక గురువుకు వ్యక్తిగత సేవకులు తప్పులు వెతికి పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. హరే కృష్ణ. రథయాత్ర లీలలు మరియు ప్రతాపరుద్ర రాజు. తెల్లవారకు మునిపే ప్రతివారు నిద్రలేచి ఉదయం స్నానాన్ని ముగించారు. అంతటా వారు జగన్నాథులను దేవాలయం నుండి రథంలోకి తీసుకొచ్చే ఉత్సవాన్ని తిలకించారు. అతడు 3 రథాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా వేర్వేరు సంఖ్యలో చక్రాలను కలిగి ఉన్నాయి. దానిని నియంత్రించు చక్రము లేదు. అందువల్ల వారు చెక్కదెమ్మలను ఉపయోగించి ఒకవైపు చక్రాలను నెమ్మదిగా కదిలేటట్లు చేస్తారు. ఆ విధంగా అది రెండో వైపు తిరుగుతుంది. రథము చాలా బరువు ఉంటుంది. చక్రాలకు బేరింగులు ఉండవు. అందువలన 500 మంది బలమైన వ్యక్తులు రథాన్ని లాగటానికి అవసరం అవుతారు. అర్చామూర్తులను దేవాలయం నుండి క్రిందకు తీసుకొస్తున్నప్పుడు వారికి ప్రతి అడుగుకి మెత్తల వంటి తరగడ దిళ్లను అమరుస్తారు. ఈ దిళ్లతో వారు జగన్నాథుడి యొక్క నడుము మరియు పాదాలను పట్టుదారాలను ఉపయోగించి కడతారు. జగన్నాథుడిది చాలా పెద్ద భారీ ఆకారం. ఆయన 2 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, చాలా వెడల్పుగా మరియు చాలా బరువుగా ఉంటారు. వారు మొదటగా బలరాముడిని కదుపుతారు. మొదట ఆయనను ముందుకు ఉంచి తర్వాత ఆయన పాదాలను ముందుకు తీసుకొస్తారు. ఆ విధంగా ఆయన అడుగు ముందుకు వేస్తాడు. ఆయన దిళ్ల మీద బలంగా అడుగు వేయగా అవి పగిలి వాటిలో ఉన్న దూది ఎత్తుగా గాలిలోకి ఎగురుతుంది. మీరు అవి పగిలే శబ్దాన్ని కూడా వినవచ్చు. బలదేవుడి కోసమే ఒక తెల్లని 4 మీటర్ల ఎత్తైన పెద్ద విసునకర్ర ఉంటుంది. ఆయన ఎదుట 2 వరుసలతో కూడిన బ్రాహ్మణులు నించుని ఉండగా ఆయనకు మొదటి వరుస వారు చామరులతో విసురుతూ ఉంటారు. కొంతమంది పండితులు పెద్ద పెద్ద భేరీలను వాయిస్తూ ఉంటారు. వారు దాదాపుగా 100 లేదా 200 మంది కలిసి ఒకేసారి వాయిస్తారు. బాం బాం. మీరు ఆ శబ్దాన్ని ఎన్ని కిలోమీటర్ల దూరం నుండి అయినా వినవచ్చు. అది మహాశబ్దము. జగన్నాథుడిని కేవలము కదుపుటయే ఒక పెద్ద ఉత్సవం. ఒకసారి ఆయన నేల మీదకి వచ్చిన తర్వాత ఆయన నడుస్తున్నట్లుగానే ఉంటుంది. ఆయన వెళ్తూ ఉండగా ఆయన చుట్టూ ఆయనకు చామరులు విసురుతూ నుంచున్నవారు కూడా ముందుకు కదులుతారు. వీరికి ముందు ఈ బాం బాం ఉంటుంది, అనగా భేరీని మోగించగా వచ్చిన శబ్దము. ఇది ఎంతో గొప్ప ఉత్సవం, ఒక రాచరికపు ఊరేగింపు వంటిది. భగవంతుడు రథం ఎక్కించి రథం ముందుకు సాగుతుండగా చైతన్య మహాప్రభు భక్తుల సమూహాన్ని 7 కీర్తనా బృందాలుగా విడగొట్టారు. ఆ తర్వాత మరొక 3 కూడా చేశారు. వక్రేశ్వర పండిత ఒక బృందంలో ముఖ్య నృత్యకులు కాగా నిత్యానంద మరొక బృందంలో ముఖ్య నృత్యకులు. ఈ విధంగానే అద్వైతాచార్య మరియు హరిదాస ఠాకూర్ కూడా ముఖ్య నృత్యకులుగా ఉన్నారు. వీరందరూ పెద్ద నృత్యకులు. అప్పటికే 75 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా
అద్వైతాచార్య ఒక బృందానికి ముఖ్య నృత్యకులుగా ఉన్నారు. ఆ రోజుల్లో వారికి మైకులు ఉండేవి కాదు. అందువల్ల వారికి ఒకరు కీర్తన పాడేవారు ఉంటే 5గురు సహాయకులుగా ఉండి అతనితో కలిసి పాడేవారు. ముఖ్య గాయకుడు ఏ రాగాన్ని పడితే ఈ 5గురు సహాయకులు కూడా వెంటనే ఆ రాగాన్ని అందుకుని పాడుతారు. కనుక అది 5 అవుతుంది. ప్రతి కీర్తన బృందంకు ప్రత్యేక రాగము మరియు వారికి ప్రత్యేక భక్తులు ఉంటారు. మరియు ప్రతి కీర్తన బృందం యొక్క శబ్దము కొంతమేర వినిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక కీర్తన బృందం ఉంటుంది. ఈ విధంగా అనేక కీర్తన బృందాలు ఆ ప్రదేశం అంతటా విస్తరించి ఉంటాయి. 4 కీర్తన బృందములు జగన్నాథుని ముందు వైపు నృత్యం చేయగా 2 వైపులా ఒక్కొక్క బృందం చొప్పున మరియు వెనక వైపున ఒక బృందము ఉంటాయి. ఈ విధంగా అన్నీ కలిసి 7 బృందములు అనగా 14 మంది డోలు ఒకేసారి వాయించేవారు. వారు అందరూ ఒకేసారి వాయించేవారు మరియు ఒకేసారి అందరూ కలిసి నృత్యం చేసేవారు. అది ఎంతో అందంగా ఉంటుంది. ఈ విధంగా సంగీతం ప్రతిధ్వనిస్తూ 3 లోకాలను ముంచేసేసేది. ముందుగా చైతన్య మహాప్రభు అన్ని కీర్తన సమూహాలకు వెళ్తూ ఉండేవారు. మరియు ఆ తర్వాత ఆయన తన ప్రత్యేక మార్మిక శక్తితో ప్రతి బృందంలోనూ ఆయన ప్రత్యక్షమయ్యారు. హరి బోల్. మన కృష్ణ ఎలా అందరి దగ్గర తలొక కృష్ణుడిగా ఉన్నాడో గోపికల దగ్గర, అలాగే చైతన్య మహాప్రభు కూడా ఈ కీర్తన బృందాల దగ్గర ఒక్కొక్కరి దగ్గర కూడా ఆయన కనిపించారట. ప్రతి బృందంలోనూ కూడా ప్రతి బృందానికి చెందిన వారు చైతన్య మహాప్రభు తమ బృందంలోనే ఉన్నారని అనుకునేవారు. వారు చైతన్య మహాప్రభు మన బృందానికి రావటం వల్ల మనం ఎంతో అదృష్టవంతులు అయ్యాం. ఆయన మనతో ఉన్నారు, ఆయన మనల్ని ఎంచుకున్నారు, మన బృందం ఆయనతో జీవించబడ్డ గొప్ప బృందం అని అనుకునేవారు. ఆయన ప్రతి బృందంలోనూ ఉన్నారన్న విషయం వారికి తెలియదు. జగన్నాథుని ఊరేగిస్తూ జరుపుతున్నటువంటి కీర్తన మధ్యలో తపన మిశ్ర ప్రతాపరుద్ర మహారాజు ద్వారా పంపబడిన పూలమాలలు మరియు గంధము తీసుకొని వచ్చేవారని చైతన్య చరితామృతంలో వర్ణించబడింది. అంతటి చైతన్య మహాప్రభు భక్తులందరికీ పూలమాలను స్వయంగా ఇచ్చేవారు మరియు భక్తులందరికీ గంధాన్ని అద్దేవారు. చైతన్య మహాప్రభు భక్తులందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు అనడానికి ఇదే నిదర్శనం. ఇదే విధంగా కృష్ణుడు కూడా తన గోపబాలులతో ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. చైతన్య మహాప్రభు తన సంకీర్తన గాయకులతో ఇంకా ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ప్రపంచమంతటా బోధిస్తారో లేక ఎవరైతే ఉద్ధృతంగా ప్రచారం గావిస్తారో వారు కృష్ణుడికి ఎంతో ప్రియులవుతారని ప్రభుపాదులు వారు వర్ణిస్తారు. అందువలన కృష్ణుడు వారిని ప్రత్యేకంగా కౌగిలించుకుంటాడు. ఈ విధంగా కృష్ణ చైతన్యాన్ని విస్తరించడం ద్వారా మనం కృష్ణునికి మరింత ప్రియులం అవుతాం. చైతన్య మహాప్రభు తన భక్తులేడ తాను ఎంత ప్రేమ మరియు కరుణను కలిగి ఉంటారన్నది ఆయన స్వయంగా చూపించారు. ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పారు. ఇలా నా గురించి అందరికీ చెప్పి నాకు విషయం అందరికీ చెప్పేవాళ్ళు నాకు మిక్కిలి ఇష్టలు అని చెప్పేసి స్వయంగా దండలను గంధమును అందించడం ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ రోజుల్లో మనం ఎండ ప్రభావం లేకుండా ఉండేందుకు కృత్రిమ పదార్థాలను వాడుతున్నాం. కానీ పూర్వపు రోజుల్లో గంధాన్ని వాడేవారు. అది చాలా ప్రకృతి సహజమైనది. పండుగలు అనేవి ప్రతి వారిని ఉత్సాహపరుస్తాయి. చైతన్య మహాప్రభు రాజులను సామాన్య ప్రజలను అందరినీ భగవంతుని సేవలో నిమగ్నం చేసేవారు. చైతన్య మహాప్రభు కాలంలో ఎంతోమంది భక్తులు ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నప్పటికీ వారందరూ ఒకటే కుటుంబంగా చైతన్య మహాప్రభు అండలో ఉండేవారు. ఈ విధంగా సంకీర్తన మహాయజ్ఞం పట్ల చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశము ఎన్నో రకాలుగా ఈ రోజుకు కూడా మన ఇస్కాన్ సంస్థలో ప్రతిబింబిస్తున్నట్లు మనం చూడవచ్చు. చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజుతో ప్రత్యేకమైన లీలలు చేశారు. ప్రతాపరుద్రరాజు చైతన్య మహాప్రభుకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ ఆయన యొక్క దర్శనం నుండి రాజు నిషేధింపబడ్డారు. రాజులకు రాజకీయాలు, డబ్బు మరియు ఇంద్రియ తృప్తికి సంబంధించిన అనేక వ్యవహారాలు ఉండటం వలన నేను కలుషితమవుతాను అని చైతన్య మహాప్రభు భావించటం వలన ప్రతాపరుద్ర మహాప్రభు దర్శనం నుండి నిషేధింపబడ్డారు. వాస్తవానికి ప్రతాపరుద్రుడు ఎంతో నిష్కటమైన భక్తుడు. కానీ చైతన్య మహాప్రభు భౌతికమైన ప్రజల సాంగత్యం నుండి
తన యొక్క శిష్యులను జాగరూకులు చేయాలని అనుకున్నారు. రాజు మినహా ప్రతి వారికి మహాప్రభు తన సాంగత్యాన్ని ఇచ్చారు. అందువల్ల రాజు నా యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరూ చైతన్య మహాప్రభు దయను పొందారు. కానీ నేను ఒక్కడనే పొందలేకపోయాను. నాకు ఒకే ఒక్కటి కావాలి, అదే చైతన్య మహాప్రభు యొక్క సహచర్యం. కానీ నేను ఒక్కడిని మాత్రమే అది పొందలేకపోయాను అని ఆలోచిస్తున్నారు. ఈ విధంగా ఆయన భగ్నము మరియు బాధను చవిచూశారు. ప్రతాపరుద్ర మహారాజును ఆత్మహత్య లేదా అటువంటి దుడుకు చర్యల నుండి దూరంగా ఉంచడం కోసం మహాప్రభు ఆయన కుమారుడికి తన ఆశీర్వచనను మరియు కండువాను ఇచ్చి తండ్రికి ఇవ్వవలసిందిగా చెప్పారు. అతను ఒక సాధారణమైన రాజు కాదు, అతను ఒక భక్తుడు. చైతన్య మహాప్రభు కేవలం అతనికి పరీక్ష పెట్టారు. రథయాత్ర జరిగినప్పుడు ప్రతాపరుద్ర మహారాజు వచ్చారు. అతను ఎంతో గొప్ప రాజు అయినప్పటికీ అతను చీపురు కట్ట తీసుకుని జగన్నాథుని రథం ముందు శుభ్రం చేశారు. అతనికి ఎంతోమంది ప్రజలను మరియు పరిచారకులు ఉన్నారు. అందువల్ల ఆయన స్వయంగా శుభ్రం చేయవలసిన అవసరం లేదు. కానీ అతను భగవంతుడికి వినమ్రతతో సేవాభావంతో ఆ సేవను చేశాడు. మేము యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్లో రథయాత్ర నిర్వహించినప్పుడు అక్కడ మేయరు రహదారిని శుభ్రపరిచాడు. మనకి చెప్తున్నది మనకి ఈ బుక్ అందించిందంతా కూడా జయపతాక స్వామి గురు మహారాజు గారు కదా. ఆయన చెప్తున్నారు అక్కడ యునైటెడ్ కింగ్డమ్లో వాళ్ళు బర్మింగ్హామ్లో రథయాత్ర చేసినప్పుడు అక్కడ మేయరు రహదారి శుభ్రపరిచాడు. కానీ వీళ్ళంతా అంటే ఆ రథయాత్ర జరిగేటప్పుడు మనకి పూరిలో జరిగినప్పుడు అలా అక్కడ రాజు వచ్చి శుభ్రం చేశాడు. కాబట్టి ఇది కూడా వీళ్ళ భావాలను గౌరవించడం కోసం ఆయన అక్కడ చేశారు. వాస్తవానికి మేయర్గా నేను రహదారిని శుభ్రపరచవలసిన అవసరం లేదు. మాకు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు. కానీ నేను మీ సంస్కృతికి ఎంతో విలువనిస్తున్నాను, కావున ఈ విధంగా చేశాను అని మేయర్ చెప్పాడు. చెప్తాను కదా, మన సాంప్రదాయాలు గౌరవించి ఆయన స్వయంగా వచ్చి శుభ్రం చేశాట రహదారిని. ప్రతాపరుద్ర మహారాజు దేవుని ముందు ఎంతో వినమ్రతతో మరియు సాత్వికతతో ఉండాలని, రాజులు కూడా దేవదేవుని ముందు తక్కువ స్థాయిలోనే ఉండాలని ప్రతాపరుద్ర మహారాజు అటువంటి సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఒకసారి మేము బెంగళూరులో రథయాత్ర చేసినప్పుడు భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి రథయాత్రను ప్రారంభించడానికి ఆహ్వానించబడ్డారు. మా దేవాలయం అధ్యక్షుడు ఈ విధంగా ప్రకటించారు: ఒరిస్సా రాజుల యొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తూ మేము భారతదేశం యొక్క మాజీ ఉపరాష్ట్రపతిని జగన్నాథుడి ముందు రహదారిని శుభ్రం చేయడానికి ఆహ్వానించాము. అతడు మాజీ ఉపరాష్ట్రపతి వెంటనే మైక్ అందుకుని, ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ఇటువంటి ఆచారాలను అనుసరించాం, కనుక నేను జగన్నాథుని ముందు రహదారిని శుభ్రం చేయడాన్ని నిరాకరిస్తున్నాను అని తెలిపారు. అక్కడ ఉన్న పత్రికా విలేకరులందరూ ఆయన మాటలను పుస్తకాల్లో రాసుకుంటున్నారు. అంతటి ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. ఆయనే మా ముఖ్య అతిథి, ఆయన ఆ పద్ధతిని అవలంబించకూడదు. అందువల్ల నేను చెప్పాను, ఉపరాష్ట్రపతి చెప్పిందే నిజం. ప్రభుత్వం ప్రజల చేత మరియు ప్రజల కొరకు ఉద్దేశింపబడింది. ఇప్పుడు ప్రజలే రాజులు. అందువల్ల నేను ప్రజలను జగన్నాథుడి ముందు శుభ్రం చేయమని వేడుకుంటున్నాను. ప్రజలకు నాయకుడిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిని మొదటగా చేయమని ఆహ్వానిస్తున్నాను. దీని నుండి ఏ విధంగా బయటపడాలి అన్నది అతనికి తెలియలేదు. అందువల్ల ఉపరాష్ట్రపతి జగన్నాథుడి ముందు కేవలం మైక్రో సెకండ్లో శుభ్రం చేయటం ముగించారు. మరుసటి రోజు వార్తాపత్రికలో భారతదేశపు ఉపరాష్ట్రపతి భగవంతుడి ముందు శుభ్రం చేయడానికి విముఖత చూపారు అని వచ్చింది. కానీ ప్రతాపరుద్ర మహారాజు భగవానుని వినమ్ర సేవకుడు. అతను తన రాజ్యం జగన్నాథుని యొక్క రాజ్యం మరియు కేవలం తాను జగన్నాథుని తరపున రాజ్యాన్ని ఏలుతున్నట్టుగా ప్రకటించాడు. అందువల్ల వారు చాలా ప్రత్యేకమైన రాజులు. వారు పెద్ద పెద్ద రాజభవంతులను కట్టించలేదు, వారు పెద్ద దేవాలయాలను మాత్రమే కట్టించారు. వారు ఒక ప్రధానమంత్రిగా ఆదర్శవంతమైన పాత్రను పోషించారు. జగన్నాథుడు అసలైన రాజు మరియు మనము అతని తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని వారు భావించేవారు.
ప్రతాపరుద్ర మహారాజు వాస్తవానికి చైతన్య మహాప్రభువును గెలిచారు. ఎప్పుడైతే రథానికి ముందు రహదారిని శుభ్రం చేశారో అప్పుడే అతను చైతన్య మహాప్రభువును గెలిచారు. చైతన్య మహాప్రభు అతను ఒక గొప్ప భక్తునిగా చూశారు. ఆ రోజుల్లో రాజులు చాలా అనవసర ఆడంబరాలతో ఉండేవారు. రాజు చేతిలోకి చీపురు కట్ట తీసుకొని శుభ్రం చేయడం అనేది నమ్మశక్యం కాని విషయం. వారు ఎప్పుడూ రాజరికాన్ని ప్రదర్శించేవారు మరియు కనీసం చేతిని ఎత్తేంత పని కూడా వారు చేసేవారు కాదు. ప్రతిదీ వారి కోసం జరపబడేది. వారు చేతిలోకి చీపురు కట్ట తీసుకొని ఓడవడం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశంలో రోడ్లు శుభ్రం చేసే వృత్తి అతి తక్కువ వృత్తిగా పరిగణింపబడుతుంది. అందువల్ల రాజు చేతిలో చీపురు కట్ట ఉండడాన్ని చూడం. కానీ ఇక్కడ రాజు చీపురు కట్ట తీసుకొని జగన్నాథుడి కోసమని ఊడ్చాడు మరియు చైతన్య మహాప్రభు దానిని అభినందించారు. ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజు రహదారిని శుభ్రం చేయడం ఆరంభించారో సరే, ఇతని భక్తుడు అతనికి కొంత దయను ప్రసాదిద్దాము అని చైతన్య మహాప్రభు అనుకున్నారు. కానీ అప్పటికే చైతన్య మహాప్రభు తాను రాజును చూడను అని ప్రకటించున్నారు. అందువల్ల చైతన్య మహాప్రభు తాను రాజును చూడను అని ప్రకటించున్నారు కాబట్టి ఏ విధంగా దయను ప్రసాదించగలరు? రాజు ఎడల తన కృపను చూపించే ఉద్దేశంతో చైతన్య మహాప్రభు 7 రూపాలను తీసుకుని రథయాత్రలో పాల్గొని 7 బృందాలను ఆవిర్భవించి ఈ రూపాలను చూడడం కోసం రాజుకు దివ్య దృష్టిని ప్రసాదించారు. చూడండి ఎంత కరుణ చూపించారో చూడండి. నేను రాజును చూడను, రాజుకు దర్శనం అన్న ఆయన అక్కడ ఉన్న ప్రతి బృందంలోనూ ఆయన ఒక రూపంలో అవతరించి ఇవన్నీ చూడడానికి కొంచెం మరి దగ్గరికి రావడానికి లేదుగా ఆయన దర్శనం ఇవ్వనన్నారు కాబట్టి ఆయన ఉన్న చోటికే ఈ దర్శనం అయ్యేటట్టు ఈ 7 రూపాల్లో 7 బృందాల్లోనూ చైతన్య మహాప్రభు ఉన్నట్టు ఆయన చేత దర్శింపచేశారు. చైతన్య మహాప్రభు ప్రసాదించినటువంటి దివ్య దృష్టి వల్ల ఒకే సమయంలో 7 బృందాలలోనూ మహాప్రభువును రాజు చూడగలిగారు. రాజుతో పాటు మరికొంతమంది చూడగలిగారు. వారు రాజుతో, చూసావా, నీవు మహాప్రభు యొక్క ప్రత్యేక కృపను పొందగలిగావు కాబట్టి ఈ విధంగా చూడగలిగావు అని అన్నారు. కొన్ని మార్లు చైతన్య మహాప్రభువు నృత్యం చేస్తూ గాలిలో ఎగురుట, ఉరుము వలె గర్జన చేయట మరియు చక్రం వలె గుండ్రంగా తిరగటం వంటివి చేసేవారు. రాత్రి సమయంలో మందుగుండు సామాను టపాసులు వేగంగా తిప్పితే కనుక అది ఒక పెద్ద వలయాకారంలో కనిపిస్తుంది. అదేవిధంగా చైతన్య మహాప్రభువు కూడా వేగంగా కదలటం వల్ల వలయాకారం ఏర్పడేది. అంటే ఆయన ఎంత వేగంగా నృత్యం చేసి ఉండాలి. ఆ వలయంలో ఆయన ఎక్కడ ఉన్నారో మనం కనుగొనలేము. కొన్ని మార్లు ఆయన శిరోజాలు నిక్కపరుచుకునేవి, కొన్ని మార్లు ఆయనకు చెమట పట్టేది, కొన్ని మార్లు రోధించేవారు, కంపించేవారు, మరికొన్ని మార్లు వేగంగా భూమిపై పడి దొర్లుతూ ఉండేవారు. నిత్యానంద చేతులు చాచి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించేవారు. చైతన్య మహాప్రభు వెనక పరిగెట్టుకుంటూ వెళ్ళేవారు. అద్వైతాచార్య హరి బోల్ హరి బోల్ హరి బోల్ అంటూ బిగ్గరగా జపం చేస్తూ చైతన్య మహాప్రభు వెనక నడుచుకుంటూ వెళ్ళేవారు. ప్రజలు చైతన్య మహాప్రభు నృత్యం చేయడాన్ని చూడడం కోసం గుమిగూడడం వల్ల భక్తులు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని 3 వలయాలుగా ఏర్పడ్డారు. మొదటి వలయమును నిత్యానంద ప్రభు చూస్తారు. రెండవ వలయంకు కాశీశ్వర మరియు గోవిందదాస నేతృత్వం వహించేవారు. మరియు 3వ వలయమును ప్రతాపరుద్రుడు మరియు అతని వ్యక్తిగత సహోదరులు నేతృత్వం వహించేవారు. వారు బయటి వలయాన్ని లోపలి 2 వలయాల చుట్టూ తయారు చేశారు. ఈ విధంగా ప్రతాపరుద్రరాజుకు చైతన్య మహాప్రభు యొక్క నృత్యాన్ని దగ్గరగా వీక్షించే అవకాశం వచ్చింది. తర్వాత రాజు ఒక సాధారణ వ్యక్తిగా, ఒక వైష్ణవుడిగా రూపాన్ని మార్చుకొని చైతన్య మహాప్రభు వద్దకు ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో వచ్చారు. ఎవరో ఆయనకు కేవలం ఉత్తరయం, పంచ మరియు తిలకము ధరించి కిరీటము, రత్నాలు, మంత్రులు లేకుండా ఒక సామాన్య వైష్ణవుడిగా వేషాన్ని మార్చుకొని వెళ్ళి చైతన్య మహాప్రభువును దర్శించుకొని ఆయన యొక్క సేవను దక్కించుకోమని సలహా ఇచ్చారు. విప్రాసన వద్ద జగన్నాథుడికి బాగా సమర్పించినప్పుడు, రథయాత్ర ఊరేగింపు నిలబడినప్పుడు చైతన్య మహాప్రభు విశ్రాంతి తీసుకుంటున్నారు. రహదారి ప్రక్కన ఉన్న ఒక ఉద్యానవనంలో మహాప్రభు ఉన్నారు. ఆ రోజుల్లో అతడు చాలా ఉద్యానవనాలు ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇంతకుముందు మునుపు వలె వాటిని సంరక్షించటం లేదు. చైతన్య మహాప్రభు రాతి పలక మీద పడుకునుండగా
ప్రతాపరుద్ర మహారాజు వచ్చి నేను ఆయన పాదాలకు మర్దన చేయవచ్చా అని భక్తులను అడగగా వారు సరే అన్నారు. అంతట రాజు మహాప్రభు యొక్క పాదకమలాలకు మర్దన చేస్తూ గోపీ గీత పాడుతున్నారు. ఇది భాగవతం 10వ స్కందంలో ఉంటుంది. కృష్ణుడి కోసం గోపికలు చేసిన ప్రార్థనలు. గోపీ గీతలో అందరికన్నా గొప్ప దాత మరియు ఎంతో మంచిని చేకూర్చేవాడు ఎవరంటే, ఎవరైతే నీకు కృష్ణుడిని ఇస్తారో, ఎవరైతే కృష్ణుడి గీత యొక్క అమృతాన్ని అందిస్తారో వారు అని అర్థం వచ్చే ఒక శ్లోకం ఉంది. ఎప్పుడైతే రాజు ఆ శ్లోకాన్ని వినిపించాడో చైతన్య మహాప్రభు అకస్మాత్తుగా లేచి నిలబడి, నీవెవరో నాకు తెలియదు, కానీ నీవు చాలా గొప్ప మధురమైన శ్లోకాలను నాకు అందించావు. నీవు చాలా గొప్ప వరదాయకుడవు, కానీ తిరిగి నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. నేను చాలా పేద పండితుడను, నేను ఒక సన్యాసిని, నేను నీకు నా ఆలింగనాన్ని మాత్రమే ఇవ్వగలను అని అన్నారు. ఆ తర్వాత ఆయన ప్రతాపరుద్ర మహారాజును ఆలింగనం చేసుకుని తిరిగి పడుకొని కళ్ళు మూసుకున్నారు. రాజు విస్మయం చెందాడు. అంతకు మించి ఆయనకేం కావాలి? చిన్న సేవ ఎంత ఫలితాన్ని ఇచ్చిందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కేవలము కొద్ది నమ్రతతో కూడిన సేవ చేయడం ద్వారా రాజు చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైన కరుణను పొందగలిగారు. తద్వారా దేవదేవుని యొక్క ప్రేమను, కృష్ణ ప్రేమను పొందగలిగారు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇందులో ఏమైనా పొరపాట్లు తప్పులు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభుకు, శ్రీ గురు మహారాజ్కి, శ్రీ ప్రభుపాదికి జై. తండ్రి జై గౌర ప్రేమానందే. హరి హరి బోల్, హరి హరి బోల్.